తన ఫేస్లో చిరునవ్వు రావడం చాలా బాగుంది. కానీ ఆ చిరునవ్వు నా వల్ల రావడం నాకు చాలా నచ్చింది. చాలా అంటే చాలా చాలా కన్నా చాలా ఎక్కువ నచ్చింది. స్కూల్లో ప్రేమో కాదో తెలియని ఏజ్, సో కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది. మాట్లాడాలంటే భయం వేసి ఆగిపోయా. ఆ ఎక్స్పీరియన్స్తో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఇంజనీరింగ్కి వచ్చాక ఫస్ట్ డేనే ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు. వాడు నేను క్లాస్లో చేసిన మొదటి పని క్లాస్లో ఉన్న అమ్మాయిల పేర్లు చుట్టం. అందరి పేర్లు ఓకే, కానీ అక్కడ ఒక నేమ్ కొంచెం స్పెషల్గా అనిపించింది. ఆ పేరుని నేను ఫస్ట్ టైం చూసా. ఆ పేరు చూడగానే ఫిక్స్ అయిపోయా. ఐ లైక్ దిస్ నేమ్, సో హోప్ ఐ లైక్ దిస్ గర్ల్ ఆల్సో అని. నెక్స్ట్ డే బ్లూ డ్రెస్లో ఒక ఏంజల్లా వచ్చింది తను డే 1 క్లాస్ మిస్ అవ్వడం వల్ల నోట్స్ కొంచెం రాయలేనట్టుంది. సో పక్కకు చూస్తే నేనున్నా. నన్ను చూసి పిలిచింది. నా వైపు చూస్తే చాలు అనుకొని తన వైపు చూస్తూనే ఉన్నా నేను. అలా చూస్తూ ఉన్నప్పుడు నన్ను పిలిచేసరికి ఒక్కసారి హార్ట్ బీట్ పెరిగిపోయింది. ఫస్ట్ కొన్ని వాటర్ తాగి తనని ఏంటి అని అడిగా. నీ నోట్స్ ఇస్తావా, నేను నిన్న రాలేదు అని అంది. స్కూల్ ఏజ్లో ఎవడు ఏమనుకుంటాడో అని ఆగిపోయిన నేను ఈసారి అస్సలు మిస్ అవ్వద్దు అని మాట్లాడడం స్టార్ట్ చేశా. ఇదిగో ఇది నా నోట్స్ అని తనకిచ్చా. అలా నోట్స్ షేరింగ్ చేసుకునే స్టేజ్ నుండి నెంబర్లు, లంచ్ బాక్స్లు, కెఫ్టీరియాలో కాఫీలు, లైబ్రరీలో సైలెంట్ లుక్స్, గ్రౌండ్లో గంటలు కలిసి మాట్లాడుకోవడం, ఎమోజీలు స్టిక్కర్లు పంపుకోవడం. అదేంటో మరి చూసిన మూవీని మళ్ళీ చూడాలనిపించిన నాకు నైట్ 2 గంటల వరకు చాటింగ్ చేసి కాలేజ్కి వచ్చాక తనని చూస్తే మళ్ళీ ప్రేమలో పడిపోయేవాడిని. ప్రతిరోజు తన ఫేస్లో చిరునవ్వు రావడం చాలా బాగుంది. కానీ ఆ చిరునవ్వు నా వల్ల రావడం నాకు చాలా నచ్చింది. చాలా అంటే చాలా చాలా కన్నా చాలా ఎక్కువ నచ్చింది. ఒక ఫైన్ డే నా బర్త్డే వచ్చింది. పొద్దున్నుండి అందరూ విష్ చేస్తున్నారు, కానీ తన నుండి ఈ విషెస్ ఇంకా రాలేదు. అట్లీస్ట్ చూద్దాం అనుకుంటే ఆ రోజు హాలిడే, చూడ్డం కూడా సెట్ కాలేదు. చాలాసేపు వెయిట్ చేశా. సాయంత్రం 6:30 అయింది. ఇక లైట్ తీసుకుందాం అని ఫోన్ పక్కకు పెట్టి బయటకు వెళ్ళి కొంచెం రిఫ్రెష్ అయ్యి వద్దాం అనేసరికి ఫోన్లో ఒక నోటిఫికేషన్ సౌండ్ వచ్చింది. తనేనేమో అని ఆతృతగా వెళ్ళి చూస్తే అదేమో ఫోన్ బ్యాటరీ నోటిఫికేషన్. పొద్దున్నుండి వాడేసరికి బ్యాటరీ 15% అయిపోయింది. ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఒక 1 అవర్ బయటకు వెళ్ళి వచ్చాం. అప్పుడు ఒక మెసేజ్ వచ్చింది. అది తన నుండి. ఆ మెసేజ్కి నేను అలాగే ఉండిపోయా. మా ఫ్రెండ్ వచ్చి చెప్తే కానీ తెలియలేదు కళా నిజమా అని. తను నాకు ప్రపోజ్ చేసింది. ఇంత బాగా ఉన్న నా లవ్ స్టోరీలో అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. టాలీవుడ్లో సీక్వెల్స్ బాగా ట్రెండ్ అవుతున్న ఈ తరుణంలో దీనికి కూడా సీక్వెల్ ప్లాన్ చేశా. బీ రెడీ ఫర్ ఇట్. అదేంటో మరి చూసిన మూవీని మళ్ళీ చూడాలనిపించిన నాకు పొద్దున 2 గంటల వరకు చాటింగ్ చేసి కాలేజ్కి వచ్చాక తనని చూస్తే మళ్ళీ ప్రేమలో పడిపోయేవాడిని ప్రతిరోజు.